ఇక్ష్వాకుస్ పార్ట్ 14. లాస్ట్ వీడియోలో ఇక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్ష్వాకుల టైంలో మనకి వీరపురుష దత్తుడు పాలించే టైంలో ఇతని పాలన కాలంలో శ్రీ పర్వత విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. ఇది మొట్టమొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం అన్నమాట భారతదేశంలో. వీరపురుష దత్తుడు పాలన కాలంలో శ్రీపర్వతంలో పుష్పభద్ర స్వామి ఆలయం అయితే నిర్మాణము ప్రారంభించాడనమాట. ఇతడు ప్రారంభిస్తే ఇతని కుమారుడు యెహువల శాంతములుడు పూర్తి చేశాడు. వజ్రయాన స్థాపకుడు సిద్ధనాగార్జునుడు అనమాట. సింహళ బౌద్ధ గ్రంథాలు ఇవన్నీ బుద్ధిజంకి సంబంధించినవి. సింహళ బౌద్ధ గ్రంథాలు వచ్చేసి మహావంశం, అలానే దీపవంశం, వీరపురుష దత్తుని రాజుబండ